నేటి నుంచి ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ మహాసభలు ప్రారంభం కాబోతున్నాయి. హలో రైతన్న చలో ఏలూరు కార్యక్రమానికి జాతీయ నాయకులు కూడా వస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సభలో ముఖ్యంగా ఏ అంశాలపై, ఏ వ్యవసాయ సంక్షోభాలపై చర్చించబోతున్నారు, రైతుల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంజయ్. గుడ్ మార్నింగ్ స్వప్న. ఏలూరు నగరంలో రైతులు ఉద్యమం చేసేందుకు 23వ రైతు మహాసభలు, రాష్ట్ర మహాసభలు ఏలూరును వేదికగా నిలిచాయి. చెలో ఏలూరు అనే నినాదంతో ఇక్కడ భారీ ఎత్తున మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి ఈ 3, 4, 5 తేదీలలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి ఇటు ఏలూరు జిల్లాకు చెందిన నాయకులు అనేక కష్టాలు పడి వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే రైతులు పడుతున్న కష్టాలు, రైతులు ఏ విధంగా దళారుల నుంచి మోసపోతున్నారు, రాష్ట్ర అధికారం కూడా, రాష్ట్ర నాయకులు కూడా రైతులు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే దాని మీద గతం నుంచి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ రైతు నాయకులు అనేక ఉద్యమాలు చేస్తూ, రైతుల పక్షాన్ని నిలబడుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ రైతులకు న్యాయం చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ 23వ రైతు మహాసభలు ఇక్కడ ఏలూరులో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడికి రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి నాయకులు కూడా హాజరయ్యారు. అయితే వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఇక్కడ మన రాష్ట్ర నాయకులు కృష్ణయ్య గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ రాష్ట్ర 23వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? గత సంవత్సర కాలంగా చూస్తే రాష్ట్రంలో ప్రధానమైన ఏ పంటని ప్రభుత్వం బాధ్యత తీసుకొని కొనిపించట్లేదు. అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ప్రభుత్వాలు కొనాలని కూడా చట్టం ఉంది, దాన్ని ఉపయోగించడం లేదు. రైతులకి, వ్యాపారస్తులను కూర్చోబెట్టి మాట్లాడి సరైన పద్ధతుల్లో కొనిపించేదానికి కావాల్సిన కనీసం మద్దతు ధర వచ్చేదానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఈ ప్రభుత్వం చేయటం లేదు. ఈ రకమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో దాదాపు 500-600 మంది రైతులు ప్రతి సంవత్సరం ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యంగా వెనకబడ్డ ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, అట్లనే రాయలసీమ ప్రాంతాల్లో చాలా తీవ్రంగా ఉంది ఈ పరిస్థితి. ఇలాంటి స్థితిలో రైతాంగం 1936లో ఏర్పడినటువంటి ఈ రైతు ఉద్యమాన్ని, రైతు సంఘానికి పునరుద్ధరించి పెద్ద ఎత్తున రైతాంగం కదిలే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోరాటాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల మంది, 5 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఈ రైతులకు ప్రతిబింబంగా, వాళ్ళందరూ సాక్ష్యంగా, వాళ్ళందరికీ సంఘంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నడుస్తుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు వివిధ పంటలు, వివిధ ప్రాంతాలు, ప్రాజెక్టులు, అట్లనే పంటలు గిట్టుబాటు ధరలు, ఇట్లా భూములు, ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. ఈ అనేక విషయాలకు 3 రోజులు కూడా చాలదు, అన్ని సమస్యలు రైతులకు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా చర్చించి, ప్రతిపాదన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం, కొన్నైనా సాధించుకోవటం, ఆ విధంగా ఈ మహాసభల లక్ష్యంగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర మహాసభల్లో ఈ ప్రభుత్వం ముందు ఎటువంటి డిమాండ్స్ మీరు పెట్టబోతున్నారు? అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను మన పరిష్కరించకపోతే కనుక మీరు ఎటువంటి ఉద్యమాలు చేస్తారు? అయితే రైతులు అనేది మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఈ దేశానికి వెన్నెముక లాంటి రైతునే ఇటు గిట్టుబాటు ధరలు సరిగ్గా లేకపోవటం వల్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, దేశంలో కానీ రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. అయితే మీరు వాళ్ళకి ఎన్నుండి మీరు ఉంటూ అనేక సమస్యల మీద మీరు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు వరకు చేసిన ఈ పోరాటాల్లో మీరు ఎటువంటి విజయాలు సాధించారు? ముఖ్యంగా పొగాకు రైతులు గత సంవత్సరంలో నల్లబెర్లి పెద్ద ఎత్తున సమస్య వచ్చినప్పుడు పోరాడి ప్రభుత్వం అనివార్యంగా రంగంలోకి దిగి ఒక 200 కోట్లు పెట్టి ప్రభుత్వం కూడా ఆ పొగాకుని కొనాల్సి వచ్చింది. దాంతో పొగాకు వ్యాపారస్తులు కూడా వాళ్ళు కూడా స్పీడ్ అందుకొని కొంతలో కొంత రైతులకి ఏంటంటే ఊరట కలిగించేందుకు ప్రభుత్వాన్ని నింపగలిగాం. ఇక్కడ కోకో రైతులు కూడా ఆ రకంగా గత 2-3 సంవత్సరాలుగా కోకో రైతులు నిలబడి పోరాడుతూ ఉన్నారు. అంటే అనేక ప్రాంతాల్లో రాయలసీమ ఏరియాలో సోలార్కు అన్యాయంగా 1-2 లక్షలు ఇచ్చి ఎకరానికి భూమిని గుంజేసుకొని సోలార్ పేరుతో ఆ విధంగా 100,000 కోట్లు అధిపతులు అవుతున్న తీరుని గమనించిన తర్వాత కనీసంగా సోలార్ అక్కడున్న పరిస్థితుల్లో 20 లక్షలన్నా ఒక ఎకరానికి ఇవ్వాలని చెప్పి ఆ రకంగా సోలార్ రైతుల పోరాటాలు 10-12 పాయింట్లు
రాయలసీమ ప్రాంతంలో పోరాటం జరిగింది. ఒక పక్క చెరుకు రైతుల పోరాటం, ఇంకో పక్క భూముల మీద రైట్. ఇతర రకరకాల భూములన్నీ ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటిస్తుంది మేము అది ఇస్తాం ఇది ఇస్తామని. చక్క భూములన్నీ కూడా రైతులకి న్యాయమైన వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఎవరికి ఒక్క సెంట్ ఇచ్చింది లేదు. ఇట్లా రకరకాల ఇస్తున్నటువంటి సమస్యల మీద ముఖ్యంగా రైతుకి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు జరగాలని చెప్పేది ప్రధానమైన ఈరోజు ముఖ్యాంశం ఉంది. స్వామినాథన్ కమిషన్ పార్లమెంటు ఆమోదించిన దాన్ని అమలు చేయడానికి బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరు. అందుకని రైతుల నుంచి ప్రతి సంవత్సరం రైట్. 2 లక్షల కోట్ల దాకా ఆ విధంగా వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు దోచుకుపోతున్నారు. దీని మీద రైతాంగం చాలా ఆందోళన పడుతుంది. ఇట్లా రైతులకు ఉన్న అప్పులు కనీసం ఒక్కొక్క రైతుకి, చిన్న రైతులు 1 హెక్టార్ ఉన్న రైతుకి 1,50,000 2 లక్షలైనా రుణమాఫీ చేయాలని చెప్పి ఆ విధంగా రైతు సంఘం కోరుతా ఉంది. ఇట్లా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు మనం చూస్తే ఏరియాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా చూస్తే వందలకు వేల సమస్యలు ఉన్నాయి. లక్షలాది మంది ఉన్నారు. పాల రైతులే ఉంది, మేము వస్తే అదనంగా 4 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. జగన్ గారు ఇవ్వాల, చంద్రబాబు గారు కూడా ఇవ్వాల. ఖర్చు రెట్టింపు అయిపోతుంది. కనీసంగా పాల కోసం గేదెలు పెంచుకొని బతుకుతామన్నా కూడా అది కూడా కష్టమై ఇబ్బందులుగా ఉంటుంది. ఇట్లా రకరకాల పంటలు, Right. రకరకాల రాయలసీమ ఫ్రూట్స్ హబ్ గా మేము